హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మనకి బాగా నచ్చే కోరా శారీస్ అనమాట. హ్యాండ్లూమ్ కోరా శారీస్. ఇవి మీకు ప్యూర్ అనమాట, ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా. సో కోరా అంటేనే మనకు ఫీలింగ్ ఎలా ఉంటుంది, మనం లావుగా కనపడతామేమో అని భయం ఉంటుంది కదా. కానీ చూడండి, నిజంగా నాకే అంత స్లిమ్గా కనిపిస్తుంది అనమాట. అంత చక్కగా ఇలా సాఫ్ట్గా ఇలా ఉందనమాట. సో సెకండ్ స్టెప్ మెయింటైన్ చేసామంటే ఎక్కడ మనకి స్కిన్ ట్రాన్స్ప్రింట్ కూడా రాదనమాట. స్టెప్స్ కూడా చూడండి ఎలా పడిపోయాం అంటే అంత హ్యాండ్లూమ్లో మీకు ప్యూర్ అనమాట కోరాలు. ఇది లావుగా కనిపించేది కదా. ఎప్పుడైనా హ్యాండ్లూమ్ కోరా అంటే మంచి క్వాలిటీ అయితే మాత్రం మనకి ఇలా జారినట్టుగా జార్జెట్ లాగా ఇలా పడిపోతుంది అనమాట. అదే మనకి కొంచెం తక్కువ క్వాలిటీ అయితే మాత్రం ఇంత లావు కనిపిస్తాం, అసలు బాగుండదు, నీట్గా కూడా ఉండదు. మీకు వెయిట్ కూడా చూపిస్తాం, అసలు వెయిటే లేదండి శారీ. ఎటు తిప్పి తట్టు తిరిగిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది. మధ్యాహ్నం మర్చిపోయాను మీకు చెప్పడం మర్చిపోయాను, లైవ్లో వచ్చిన వాళ్ళందరికీ వెరీ 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 థ్యాంక్ యూ. ఎందుకంటే నేను మీకు మధ్యలో నేను ఎవరికి హాయ్ చెప్పలేదు, నేను ఎవరితోనూ మాట్లాడలేదు. ఎందుకంటే కరెక్ట్గా టైం మనకి లేడీస్కి లంచ్కి వస్తారు, వాళ్ళ పిల్లలకి లంచ్ పెట్టుకోవాలి, అది కరెక్ట్గా బాగా టైం అంటే బిజీ షెడ్యూల్ కాబట్టి నేను ఎవరిని హాయ్ చెప్పలేదు, మీకు ఎవరితో మాట్లాడలేదు. ఎందుకంటే శారీస్ వరకు చూపించాను, మళ్ళీ టైం వేస్ట్ చేయటం ఎందుకని ఉద్దేశంతో శారీస్ వరకు చూపించాను. ఒకవేళ మధ్యాహ్నం ఎవరైనా మిస్ అయితే కనుక హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీస్ లైవ్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఖాదీ పట్టులు కూడా డిస్కౌంట్ పెట్టాను అనమాట. సో అవి కూడా చెక్ చేయండి వీడియో. ఎందుకంటే మధ్యాహ్నం చూసారో లేదు అని చెప్పి, ఎందుకంటే మన వీడియోస్ అన్నీ 9:30 తర్వాతే కాబట్టి ఆఫ్టర్నూన్ లైవ్ అనేది మనకి అసలు అలవాట్లేదు కాబట్టి మళ్ళీ మీకు ఒకసారి రిపీట్ గుర్తు చేస్తున్నాను అనమాట. సో ఎవరు మిస్ అవ్వకుండా మధ్యలో లైవ్ని చూసి ఇప్పుడున్న శారీస్ కూడా ఎంత చక్కగా ఉన్నాయంటే అంత చక్కగా ఉన్నాయి. కోరాస్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా మిస్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఎక్కువ కలర్స్ అయితే రాలేవు, ఓన్లీ 6 కలర్స్ మాత్రం వచ్చాయన్నమాట. ఇది చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్. ఇది వచ్చేసి మీకు తెలుసు యాంటిక్ సిల్వర్ జరీ అండ్ యాంటిక్ ఇదిగోండి. ఇది వచ్చేసి ముఖేష్ వర్క్. ఇప్పుడు అంతా బాగా ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే ముఖేష్ వర్క్ అనమాట. ఇది వచ్చేసి యాంటిక్ సిల్వర్ జరీ అనమాట. ఇది ప్యూర్ సిల్వర్ జరీ అండ్ యాంటిక్ జరీ. ఓకే, అక్కడక్కడ అనమాట. పైన కింద వచ్చేసి ప్యూర్ యాంటిక్ సిల్వర్ జరీ కడీ బోర్డర్ అనమాట. కింద పైన కూడా మనకి ఉప్పాడ పట్టుకి పట్టు శారీస్ ఉంటుంది కదా, సేమ్ అదే బోర్డర్ ఇస్తారు. అండ్ లైట్ వెయిట్లో ఉంటుంది. టజర్స్ ఇచ్చారు. ఈ టజర్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది హ్యాండ్లూమా కాదా, ప్యూరా కాదా అని. ఇక్కడ బ్లౌజ్ ఇచ్చారు కదా, కొంచెం ఎడ్జిలో మనకి జూట్ క్లాత్తో ఇస్తారు, సేమ్ కలర్తో జూట్ క్లాత్ ఇస్తారు. అదే క్లాత్ మనకి బ్లౌజ్ ఇచ్చేస్తారు అనమాట. హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ ఉంటుంది. ఈ కలర్ కూడా మన దగ్గర ఇంకోటి అవైలబుల్లో ఉంది, మంచిగా రాజుండండి, సూపర్గా ఉంది కలర్. కలర్ వచ్చేసి ఫస్ట్ చూపిస్తాను మీకు రెడ్ కలర్. వీడియో ఎటుంది, నేను ఇటున్నాను, సరిపోతుందా? సరే, చక్కగా మంచి రెడ్ కలర్ అండి. అసలు రెడ్ అంటేనే మనకి ఇప్పుడు నుంచి వచ్చే మనకి రెడ్ కావాలి అనిపిస్తుంది. ఎందుకంటే శ్రావణ మాసం అంతా కూడా రెడ్ కలర్ ఇష్టపడతారు అనమాట, ఎక్కువ పూజలకి అలా యూజ్ చేస్తారు. అండ్ ట్రెడిషనల్ కలర్ చూసారు ఎంత బాగుందో, మంచి రెడ్ కలర్ అనమాట. కడీ బోర్డర్ అండ్ మీకు జరీ వచ్చేసి యాంటిక్ జరీ అండ్ పళ్ళు సైడ్ కూడా ఇలాగ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. బ్లౌజ్ చూపిస్తాను, బ్లౌజ్ కూడా లేకపోతే ఇది బ్లౌజ్ జూట్ బ్లౌజ్ అంటే లైట్ వెయిట్లో మీకు ప్యూర్ జూట్ వస్తుంది కదా, అదనమాట. హ్యాండ్కి వచ్చేసి బార్డర్ వస్తుంది. లేదు మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ కనుక ఆపోజిట్ ఉన్న వేసుకోవచ్చు, టస్సర్ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మన శారీ తీసుకున్నాక బ్లౌజ్ సెట్టింగ్ అనేది మన ఇష్టం అనమాట. శారీ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ కోరాలో చాలా సాఫ్ట్గా ఉంది. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 8,990 రూపీస్. బాగా వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రింజల్ కలర్. కలర్ మాత్రం దేనికి దానికి చాలా బాగుంది. ఇది మంచి బ్రింజల్ కలర్ అనమాట. ఓకే, మంచి బ్రింజల్ కలర్ సూపర్గా ఉంది. నేను ఎప్పుడు రెగ్యులర్గా వైట్ మీద బ్రింజల్ ఆల్ ఓవర్ డిజైన్ వేస్తాను కదా, అది కూడా భలే సూట్ అవుతుంది బ్లౌజ్కి. బ్లౌజ్ అండ్ శారీ టోటల్గా మీకు ఇలాగే వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి 8,990 రూపీస్. నెక్స్ట్ మనకి పేస్టల్ షేడ్లో కావాలి అనుకున్న వాళ్ళకి ఆనియన్ కలర్ చాలా డీసెంట్గా, కొంతమందికి చెప్పాను నాకు తెలుసు, డీసెంట్గా కావాలి పేస్టల్ షేడ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఆనియన్ కలర్ అనమాట. చాలా డిగ్నిఫైడ్గా ఉంది శారీ, సూపర్గా ఉంది అనమాట. అండ్ ముఖేష్ వర్క్తో జరీ డైమండ్ షేప్లో జరీ బుటీస్తో చాలా నైస్గా ఉంది శారీ. అండ్ పళ్ళు సైడ్ మాత్రం ఇంతే వస్తుంది మీకు. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి రాణి పింక్.
కోరాస్ అంటే ఎందుకు ఇష్టపడుతున్నారు చెప్పమంటారా? మీరు ఇది 20 టైమ్స్ కట్టండి, శారీ నలగదు. ఎన్నిసార్లు కట్టినా మనం ఐరన్ కూడా చేయించుకోవాల్సిన అవసరమే ఉండదు. ప్లస్ లైట్ వెయిట్, అక్కడ యూఎస్ వెళ్ళే వాళ్ళకైతే అసలు చాలా హాయ్ అనమాట. చిన్న పిల్లలు యంగ్స్టర్స్ కూడా వేసుకోవడానికి సింగిల్ స్టాప్ వేసుకోండి, చిన్న మెగాస్లో పెట్టుకోండి, ఎంత బాగుంటుంది. వాళ్ళు వేసుకుంటే చాలా స్టైల్గా కనిపిస్తారు. నిజంగా లావు కూడా కనపడదు. ఇలా ఫాలోయింగ్ వచ్చి చాలా స్లిమ్గా ఉంటుంది అనమాట. శారీ వేసినవి కూడా మంచి రాణి కలర్కి పింక్ అనమాట. దీని మీద మీరు హాఫ్ వైట్ బ్లౌజులు వేసుకున్నా, అంటే హాఫ్ వైట్ అంటే వర్క్తో హాఫ్ వైట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మంచి రాణి పింక్. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్. చాలా మంచి కలర్స్, దీనికి దానికి చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా. ప్యూర్ హ్యాండ్లూమ్ కూర అనమాట, విత్ ముఖేష్ వర్క్తో అనమాట. ఈ శారీస్ మాత్రమే వచ్చాయి నాకు. నేను చెప్పాను కదా, నాకు నచ్చితే ఎంత లేట్ అయినా కూడా వీడియో అయితే చేసేస్తాను అనమాట. ఎందుకంటే క్వాలిటీ నచ్చింది అండ్ కలర్స్ కూడా కలెక్షన్ చాలా బాగుంది. ఇది రాయల్ బ్లూ అనేది ఈ మధ్యకాలంలో ఒక్కసారి కూడా వేయలేదు, నాకు బాగుందని చెప్పేసి చూపిద్దామనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను అనమాట. సో ఎవరు మిస్ అవ్వకుండా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.